ఇద్దరు సభ్యులు మన మంచోళ్ళే. ఇటు టీఆర్ఎస్ కు ఇటు సంబంధించిన వాళ్ళు మంచోళ్ళే. ఇటు మన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేకే బాగా ఉంది సపోర్ట్ చేస్తుండ్రు. ఇక మనం చెప్పేది ఏమున్నదంటే ఇటు వడ్ల సమయ కానీ ఇచ్చిళ్ళు, ఇండిపెండెంట్ మన మినుల సతీష్కి ఇచ్చిళ్ళు. కానీ ఈ రెండిట్లా పెట్టుబడి పెట్టే వాళ్ళు మాత్రం మినుల సతీషే. ఎవరికి వెళ్తారని మనకు ఏం తెలియదు. ఇక తర్వాత టీఆర్ఎస్ కూడా వచ్చేటట్టే ఉన్నది. వాళ్ళు మంచోళ్ళే, ఈ ఎమ్మెల్యే మంచోడే, ఈయన మంచోడే. వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరు మంచోళ్ళే. ఇక ఇంతకుముందు సత్యనారాయణ ఉండే గత ఏమీ చేయలేదు. టీఆర్ఎస్ ఇద్దరు చేస్తాను, ఇండిపెండెంట్ వీళ్ళు ముగ్గురు చేస్తాను. ఇక ఈ ఇద్దరి లోపల ఇక ఏదో ఒకటి ఇద్దరికి మెజార్టీ ఉన్నది. ఎవరికి వెళ్తారని మనం చెప్పలేము. ఇక గంతే. నీ ఆలోచన ఎట్లున్నది అంటే టీఆర్ఎస్ కి అనిపిస్తున్నావా, కాంగ్రెస్ అనుకుంటున్నావా, ఇండిపెండెంట్? ఇప్పుడు ఎందుకంటే తెలుసా, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్కే పడతాయని ఆలోచన అంతే. అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ పనులు కాబట్టి అక్కడికి వెళ్ళి చేస్తారు అని. ఈ ఎమ్మెల్యే కూడా మంచివాడే. అన్ని అభివృద్ధులు చేసింది, అన్ని మంచి పనులే చేసింది. అవుతుంది కావచ్చు, కాకపోవచ్చు. 90% కావచ్చు, 1% పోవచ్చు. దాంతో ఏమి మనం ఏం చెప్పలేము. మొత్తం 12-15 ఉన్నాయి. 13 వార్డులల్లో ఎక్కువ మొత్తంలో నీ అందాల ప్రకారం చూసుకుంటే ఏది ఎక్కువ పడేటట్టు ఉన్నది అందాల? ఏది ఎక్కువ అనేటట్టు ఏం లేదు, ఇద్దరు మంచిగానే ఉంటారు. ఈయనే మంచోడే, ఇద్దరు మంచోళ్ళే. కానీ ఈయనకే ఇస్తారా ఆయనకి ఇస్తారా ఎవరికి వెళ్తారని మనం చెప్పలేము. లక్ ఎవరిది ఉందో మనకేం చెప్పలేము. కానీ ఈయనకి వెళ్తాడు ఆయనకి వెళ్తారని మనం చెప్పలేం కదా. జోరుదారు ఉన్నది, ఇద్దరికి మెజార్టీ ఉన్నది. బీజేపీ అంటే కొంచెం మనకు తక్కువనే ఉన్నది. అభివృద్ధి పనులు చేస్తా అంటారు అభ్యర్థులు వచ్చి, అన్ని చేస్తున్నారు. ఏది లేదు, కాంగ్రెస్ చేస్తున్నారు లేదు, టీఆర్ఎస్ వాళ్ళు చేసిన బాపదే ఉన్నాయి. గత 10 సంవత్సరాల క్రితం చేసిన బాపదే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే వీళ్ళు గెలిస్తే చేస్తామని చెప్పడం వరకే. కానీ ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం పనులు మంచిగా చేసింది ఇంతవరకు. ఇక వీళ్ళు చేస్తారు, ఎమ్మెల్యే మన పీరియడ్ ఉన్న ఎమ్మెల్యే పాడోళ్ళని మనం చెప్పలేము, టీఆర్ఎస్ వాళ్ళు పాడోళ్ళని మనం చెప్పలేము. ఇప్పుడైతే ఇద్దరికి సమానంగా హక్కులు ఉన్నాయి. మాది 7వ వార్డు. ప్రచారం మీద అభిమానం మీద ఉంటుంది, ప్రచారం ఏం బాగలేదు మా దగ్గర. ఎవరైతే ఎవరు ఇస్తలేరు, మా వాళ్ళ ఎవరైతే ఎవరు పంచేయలేదు, తినేయలేదు, కాడకలేదు, గుడుకలేదు. ఇంతవరకు ఆ కాంగ్రెస్ అప్పుడు కూడా మాకు రాలే, ఎవరికి ఇవ్వలే. ఇక అక్కడ వాళ్ళ బీసీ వార్డు ఉంది ఒకటి, బీసీ వార్డులో వాళ్ళకి వచ్చినాయి కావచ్చు, మనకు తెలియదు, ఎవరికైతే రాలే. నా పేరు మామిడిశెట్టి రాజేందర్, టైలర్ పని. ఏం చేయాలి, నేను ఎక్కడికి పోను, ఎక్కడ రాను, ఎవరితో పోను, ఇదే పని చేసుకుంటా బతుకుతా.